జోష్న దాసు దగ్గరకొచ్చి, కూతురిగా నేను ఈరోజు అందరి ముందు నువ్వే నా తండ్రివి అన్న విషయాన్ని బయట పెడతాను అని చెప్పి అనిన తర్వాత ఇంకా తను కోరుకునే విధంగానే సూరజ్తో పెళ్ళి అయితే జరుగుతుంది. ఇంకా అలా జరిగిన తర్వాత నేను చేసిన తప్పులు అన్నిటినీ ఈ రోజుతో కడిగేసుకోవాలి అని ఇంకా సుమిత్రని అలాగే దశరథని ఇద్దరిని పిలిచి మీ అసలు కూతురు నేను కాదు ఈ దీపని అని చెప్పని అనిన తర్వాత ఇంకా దశరథ కూడా అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. అవును సుమిత్ర, జోష్న చెప్పేది నిజమే, మన మన కూతురు ఈ దీపే, శివనారాయణ వారసురాలు కూడా దీపే అన్నట్టుగా చెప్తూ ఉంటే ఇంకా దీప్ చెయ్యి అలాగే సుమిత్ర చెయ్యి ఇద్దరిని పట్టుకొని తల్లి కూతుర్ని ఒకటి చేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ నిజం దాచుకుంటా ఇన్ని రోజులు నేను చాలా పెద్ద తప్పు చేశాను, ఇంకా నువ్వు మీ అమ్మ అని పిలవచ్చు దీప అని చెప్పని అనగానే ఇంకా సుమిత్ర దీప ఇద్దరు ఒకరికొకరు పట్టుకొని ఇంకా ఏడ్చుకుంటూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా సూరజ్ కూడా అందరూ కలిసిపోయారు అన్నట్టుగా ఉంటారు. కానీ మాలినికైతే ట్విస్ట్ అనమాట. ఏంటి అంటే దీప అసలు సుమిత్ర అసలు కూతురైతే ఇంకా ఈ జోష్న ఆ దాసు కూతురైతే మరి నాకు ఆస్తులు నాకెట్లా వాటా వస్తుంది అన్న విధంగా తను ఆలోచిస్తుంది. కానీ సూరజ్ అయితే మాలితో ఆల్రెడీ చెప్పుంటాడు, నేను ఆస్తుల గురించి కాదు నేను జోష్నని ప్రేమించాను అని చెప్పి అన్నట్టుగా. ఇంకా ఆ విషయానికి వస్తే ఇంకా శివనారాయణకి అందరికీ షాక్ అనమాట. ఒక్కసారిగా తన మనవరాలు మారిపోయింది అని అన్నట్టుగా. ఇంకా మా నాన్న నాకు దాసు కదా అని చెప్పని దాసు కాళ్ళకు కూడా వెళ్ళి నమస్కారం చేసుకుంటుంది. నీలో ఎంత మార్పు వచ్చింది జోష్న అని చెప్పని కార్తీక్ కూడా నిజమే బావ, మన నుదుటి మీద రాసేసి ఉంటుంది కదా ఎవరితో ముడిపడాలో అన్నట్టుగా అని చెప్పేటప్పటికి నిజంగా ఈ మార్పు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పనని. ఇంకా కార్తీక్ వాళ్ళ నాన్నకైతే శ్రీధర్కైతే అమ్మయ్య నా కోడల్ని ఏదో నా కొడుకు పొరపాటున దీపని పెళ్లి చేసుకున్నాడేమని ఎక్కడో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది. ఈ రోజుతో కూడా అది పూర్తిగా పోయింది. ఎందుకంటే తను కోరుకున్న తన అన్న కూతుర్నే కోడలుగా తెచ్చుకుంది అనమాటని. అందరూ బాగానే ఉన్నారు, కానీ మాలిని ఒక్కటి మాత్రం సంతోషంగా లేదు. ఏంది వీళ్ళు ఒకరి మీద ఒకరు అంత పెద్ద ట్విస్ట్లు ఇస్తున్నారు అన్నట్టుగా. తను కోరుకున్నది ఏంది, తన ఆడపడుచు కూతుర్ని చేసుకోవాలన్నట్టుగా తను అనుకుంటుంది. కానీ ఇంకా తన తమ్ముడు కూతురు అనేటప్పటికీ ఇంక చాలా బాధగా ఉంటుంది మాలినికి. కానీ మాలిని ఎంత డిఫరెంట్గా ఉంటుందో తనకు రివర్స్గా సూరజ్ అయితే ఉంటాడు. తను చెడు పనులు కానీ ఏవి చేసుకోకుండా అలా ఉంటాడు. అందుకే జోష్న అయితే తను ఇష్టపడుతుంది. ఇంకా దశరథకు కూడా అందరికైతే నా కూతుర్ని నాకు కలిపేశావు అని చెప్పని అనగానే సంతోషపడే లోపు అక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అయితే జరుగుతుంది. ఇంతకీ అంత పెద్ద ట్విస్ట్ ఏమిచ్చిందా జోష్న అని చెప్పని అనగానే ఇంకా దీప కార్తీకులు చిన్నప్పుడే వాళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు రెండోసారి ఒక్కటే పెళ్లి చేసుకున్నారు అని చెప్పనని ఇంకా అనేటప్పటికీ ఇంకా దీప కార్తీక్ కాస్త ఏం